పర్మిషన్ లేకపోతే ఇళ్ళ దానికి పండే వాళ్ళకి भारत माता की भारत माता की भारत माता की जय 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 माता जय श्री राम जय श्री राम चलो बेटा మీరందరూ చాలా పెద్ద ఎత్తున బండి సంజయ్ అన్న గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం जय जय माता भारत माता भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం हम लोग को गुर्तु मोदी मोदी మనమే అమ్మ ఊరంతా ఇష్టపెట్టి పడతాను దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి అస్తిత్వం కోసం భారతదేశాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో ముందుకు పోతున్నాడు. అటు బీసీలని కాపాడాలంటే అటు మహాత్మా జ్యోతిరావు పులే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. అటు ఆదివాసులను కాపాడాలంటే అటు కొమ్రం భీమ్ ఆలోచనతో ముందుకు పోతున్నాడు. ఇటు లంబడీలని కాపాడాలంటే సేవాలాల్ భావజాలంతో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఈ ఓటు ఇంతమందికి సంబంధించిన ఓటు. కాబట్టి ఈ ఓటు నరేంద్ర మోదీ కోసం, మన ప్రజల అస్తిత్వం కోసం, ఈ వివేక్ వెంకట స్వామిని వ్యతిరేకించి తరిమి కొట్టే ఓటు. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించుకొని దేశం కోసం, ధర్మం కోసం ఓటు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేస్తే రేపు నేను ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిస్తే ఈ గోదావరి పరివాహక ప్రాంతం నివసిస్తున్నటువంటి ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, మీ లోకల్ బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్నోన్ని ఈ హాస్టల్లో చదువుకున్నా ఇక్కడ ఉన్నటువంటి మా శ్రీపతి గారు మాకు దగ్గర యోగా మల్లన్న మావాడు, యోగా మా కాళేశ్వరం టీవీ నడిపేటువంటి మా అన్న మా ఆదివాసి. కాబట్టి ఇన్ని సమస్యలని నేను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఇటు అందరి పట్ల ఆలోచించి రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో తరలిపోతున్నటువంటి నీళ్ల దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడతా. అంతేకాదు ప్రజల పక్షాన మీ గొంతుకనై ఈ ఇసుకని తరలిస్తూ ఇసుక దోపిడీ చేస్తుంటే